హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ భార్గవి. ఈరోజు నేను మీకు ఆంధ్ర స్టైల్ పప్పుచారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసుల కందిపప్పు వేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దీన్ని కూడా నానబెట్టుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్ తీసుకోవాలి. తర్వాత నానిన కందిపప్పును నీట్గా వాష్ చేసుకొని 2 గ్లాసుల వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద ఉంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. టమాటాలు, మునక్కాడ ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఉడికిన పప్పును మెదుపుకోవాలి. ఈ విధంగా మెదుపుకున్న తర్వాత మళ్ళా కుక్కర్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, మునక్కాడ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకొని చింతపండు రసం కూడా వేసుకొని తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని సిమ్లో 1 విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పప్పుచారు రెసిపీ మా అత్తయ్య గారు చేస్తున్నారు. మా అమ్మ వేరే స్టైల్లో చేస్తుంది. ఈసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ చేసిన పప్పుచారును చూపిస్తాను. తర్వాత బాణలి పెట్టుకొని అందులో ఆయిల్, తాలింపు గింజలు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని మనం ఉడికించుకున్న చింతపండు వాటరు, వెజిటేబుల్స్ ముక్కలు కలిపినవి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ పప్పు యాడ్ చేసుకొని తర్వాత టమాటాలు, చింతపండు వాటర్ అన్నీ కలిపి ఉడికించుకున్నాం కదా, పులుసుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దాన్ని బాగా మరగనివ్వాలి. పప్పుచారు ఒక 20 మినిట్స్ పాటు మరిగితే చాలా టేస్ట్ వస్తాయి. తర్వాత పప్పుచారు కాంబినేషన్లోకి అప్పడాలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఆమ్లెట్ వేసుకుంటారు. ఈరోజు మేము సాటర్డే అని ఆమ్లెట్ వేసుకోలేదు. ఈ విధంగా వేడి రైస్లో పప్పుచారు సర్వ్ చేసుకొని దీంతో పాటు అప్పడం కూడా వేసుకొని తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.